రావట్లేగా రాము. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వం రామకథానాదం పునయాతి పరాంగతిం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆదికవి అయినటువంటి యొక్క వాల్మీకి మహామునికి ప్రణమిల్లుతూ, అదేవిధంగా భారతదేశంలోనే కాదు ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో మొట్టమొదటి స్వదేశీ సంబంధించినటువంటి యొక్క ధర్మవీరుడు, టార్చ్ బేరర్ ఎవరైనా కనుక ఉన్నట్టయితే అట్లాంటి యొక్క ఆంజనేయ స్వామి, మారుతి, అట్లాంటి యొక్క హనుమంతుడికి ప్రణమిల్లుతూ, అదేవిధంగా భారతమాతకి ప్రణమిల్లుతూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనం స్వదేశీ అనేటువంటి ఒక విషయం మీద కొద్దిసేపు చర్చించుకుందాం. స్వదేశీ అనేటువంటి ఒక పదమే మనకి ఒక సంస్కృత పదం. దాంట్లో స్వదేశీ, స్వ అంటే మనకు సంబంధించినటువంటి ఒక, దేశీ అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి స్వదేశీ అంటే మన దేశం యొక్క ఆలోచన విధానం, మన దేశం యొక్క జీవన విధానం, మన దేశం యొక్క జీవన మూల్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మము, వీటన్నిటితో కూడా ముడిపడి ఉన్నటువంటి ఒక అంశం స్వదేశీకి సంబంధించినటువంటి ఒక అంశం. కాబట్టి మనం స్వదేశీ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి యొక్క మహానుభావులను కూడా మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వదేశీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ దేశం యొక్క అస్తిత్వానికి సంబంధించినటువంటి యొక్క అంశం, ఈ దేశం యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి యొక్క విశ్వాసం, అదేవిధంగా ఈ దేశం యొక్క ఆత్మ విశ్వాసమే కాకుండా ఆత్మ సంయమనానికి సంబంధించినటువంటి యొక్క అంశం స్వదేశీకి సంబంధించినటువంటి యొక్క ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము, ఆత్మ నిగ్రహము, ఆత్మ సంయమనం, వీటన్నిటి యొక్క కూడికే, కలయికే స్వదేశీ సంబంధించినటువంటి యొక్క జీవన విధానం. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, నేను కొన్ని ఉదాహరణలు కనుక తీసుకున్నట్టయితే, మొట్టమొదటి ఉదాహరణ స్వామి వివేకానందుడి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక ఉదాహరణ. ఎక్కడో ప్రపంచ మత మహాసభల లోపల 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం వస్తే అక్కడ అతను పలికినటువంటి ఒక పలుకులు ఏవైతే ఉన్నాయో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అంటే ఓ అమెరికాలో ఉండేటువంటి యొక్క నా సోదర సోదరీమణులారా అనేటువంటి యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క గుండె లోతులలో నుంచి ఈ దేశంలో మనం కొలిచేటువంటి యొక్క సరస్వతి అమ్మవారు పలికించినటువంటి యొక్క పలుకులు. కాబట్టి ఆ హాల్లో ఉన్నటువంటి యొక్క కొన్ని వేల మంది లేచి కరతాళ ధ్వనులు చేయడం అనేటువంటిది ప్రారంభించారు. అంటే
ఒక రకంగా చెప్పాలంటే అది స్వదేశీ యొక్క వాణి, భారతానికి సంబంధించినటువంటి ఒక వాణి. కాబట్టి హృదయం లోతులో నుంచి, గుండె లోతులలో నుంచి ఏదైతే వస్తుందో అది ఎప్పుడైనా కూడా ప్రపంచానికి ఒక రకమైనటువంటి ఒక వీణుల విందుగా ఉంటుంది. ఆ రకంగా ప్రపంచం లోపల ఉండేటువంటి యొక్క అందరి యొక్క హృదయాలను చూరగొన్నటువంటి యొక్క వివేక వాణి ఏదైతే ఉందో అది భారతవాణి. ఇది మొట్టమొదటి అంశం. రెండో అంశం ఏదైతే ఉందో, ప్రపంచంలో మనకి దేనికైనటువంటి కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి, కానీ కాంట్రవర్సీస్ లేనటువంటి యొక్క అంశాలు కూడా ఉంటాయి. అట్లాంటి యొక్క సందర్భంలో కనుక తీసుకున్నట్టయితే భారతదేశానికి దేనికి ప్రతీక అంటే భారతదేశంలో దశావతారాలు ఏర్పడ్డాయి. ఇక్కడే 10 అవతారాలు కూడా వచ్చాయి. ప్రపంచంలో ఇంకెక్కడ జరగలేదు. అదేవిధంగా ఈ దేశం యొక్క సమశీతోష్ణ పరిస్థితులు కానివ్వండి, ఈ దేశం యొక్క ఉన్నటువంటి యొక్క న్యాచురల్ బౌండరీస్ కానివ్వండి, ఒక పక్క హిమాలయాలు కావచ్చు, ఇంకో పక్క ఉన్నటువంటి యొక్క 3 సముద్రాలు ఏదైతే ఉన్నాయో, హిందూ మహాసముద్రం కావచ్చు, బంగాళాఖాతం కావచ్చు, అదే ఇక్కడ ఉన్నటువంటి ఒక సింధు సాగరం కావచ్చు, వీటన్నిటినీ కూడా పరివేష్టితమైనటువంటి ఒక దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం. కాబట్టే ఇక్కడ ఒక వివేకానందుడు, ఒక అరవిందుడు, ఒక స్వామి రామతీర్థ, ఒక దయానంద సరస్వతి, అదేవిధంగా ఈ దేశం యొక్క పరంపరని మనం గుర్తు చేసుకోవాలంటే ఒక ఆది శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, అదేవిధంగా మధ్వాచార్యుల వారు, చైతన్య మహాప్రభు, ఇట్లా ఎందరో యొక్క మహానుభావుల యొక్క పరంపర ఏదైతే ఉందో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి యొక్క స్వదేశానికి సంబంధించినటువంటి యొక్క అస్తిత్వం. కాబట్టి అట్లాంటి యొక్క మహానుభావులందరినీ కూడా మనం స్మరించుకుంటూ మన యొక్క టాపిక్ ఏదైతే ఉందో స్వదేశీ లోపలికి వచ్చినట్టయితే, స్వదేశీ జీవన విధానం లోపల ఏంటంటే ప్రకృతిని, నేచర్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక చెట్టును, ఇక్కడ ఉన్నటువంటి ఒక పుట్టను, ఇక్కడ ఉన్నటువంటి ఒక గుట్టను, ఇక్కడ ఉన్నటువంటి ఒక గాలిని, ఇక్కడ ఉన్నటువంటి ఒక నీరును, ప్రతి దాన్ని పరమ పవిత్రంగా భావించేటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో అది స్వదేశీ జీవన విధానంలో ఉన్నటువంటి యొక్క జీవన మూల్యాల్లో ఉన్నటువంటి యొక్క విశేషం. కాబట్టి ప్రపంచం దృష్టి లోపల ఏంటంటే ప్రకృతి అనేటువంటిది ఏదైతే ఉందో మాకు భోగాన్ని ఇచ్చేటువంటి యొక్క భోగభూమి అనేటువంటిది. కానీ మనం ఏంటంటే ప్రకృతిని తల్లిగా పూజిస్తాం. కాబట్టి ఇక్కడ గంగని గంగామాత అంటాం, ఆ తులసిని తులసీమాత అంటాం, గోవుని గోమాత అంటాం. అంటే ప్రకృతిని ఒక తల్లి రూపంలో, ఒక దైవీ రూపంలో పూజించేటువంటి ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది ఈ దేశం యొక్క ఉన్నతమైనటువంటి ఒక ఆలోచన విధానానికి మనకి ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనకి ఒక రకంగా వ్యక్తి వికాసం లోపల కనుక తీసుకున్నట్టయితే వ్యక్తి, అదేవిధంగా అతను ఉండేటువంటి ఒక పరివారము, దాని తర్వాత చుట్టూ ఉండేటువంటి ఒక సమాజము, ఆ సమాజం తర్వాత ఉండేటువంటి ఒక రాష్ట్రము అంటే ప్రాంతము, ఆ ప్రాంతం తర్వాత ఉండేటువంటి ఒక దేశము, ఆ దేశం తర్వాత ఉండేటువంటి ఒక మొత్తం ఈ జగత్తు, ఈ జగత్తే కాకుండా ఈ విశ్వం మొత్తం కూడా సకల చరాచర సృష్టి ఏదైతే ఉందో పపీలికాది బ్రహ్మ పర్యంతం అంటున్నామో వాటన్నిటితో తాదాత్మ్యం చెందడమే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నటువంటి యొక్క ఈ మానవుడి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యొక్క భారతీయుడి యొక్క విశేషం. కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ భారతమాతని యోగి అరవిందులు లాంటి వాళ్ళు ఏ విధంగా కొలిచారంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహేశ్వరి యొక్క ప్రతిరూపంగా కొలిచారు. కాబట్టి ఈ యొక్క నేల ఏదైతే ఉందో ఇది కేవలం మట్టి కాదు, ఇది మృణ్మయం కాదు, ఇది కేవలం ల్యాండ్ కాదు. కానీ ఆయన ఏం చెప్పాడు? ఆయన ఒక ద్రష్ట. ఆయన ఏమన్నాడు? జగజ్జనని అంబ దుర్గా అన్నాడు. అందుగురించే ఒక వందే మాతర గీతం రాసినటువంటి ఒక బంకిం చంద్ర చటర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన తుమి విద్య తుమి ధర్మ, అంతేకాకుండా దశప్రహరణధారిణి అంటాడు, లేకపోతే దుర్గా ఒక కొలుస్తాడు. అంటే ఈ దేశాన్ని ఏదైతే ఉందో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక వందే మాతర నినాదం కనుక తీసుకున్నట్టయితే అదొక మంత్రం, అదొక తారక మంత్రంగా మారింది. కాబట్టి కొన్ని లక్షల గొంతులలో నుంచి ఆ వచ్చినటువంటి ఒక వందే మాతరం అనేటువంటి ఒక నినాదం, ఓ భూమాత, ఓ తల్లి, నీకు నేను వందనం చేస్తున్నాను, నీకు నేను ప్రణామాలు చేస్తున్నాను, నీకు నేను నమస్కారం చేస్తున్నాను, మమ్మల్ని చల్లగా చూడు అనేటువంటి ఒక ఆవేదన ఏదైతే ఉందో దాంట్లో నుంచి పొంగి పొరలి వచ్చినటువంటి ఒక అదే భారతీయ జీవన విధానంలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం.
కాబట్టి ఇక్కడ రాజులకి మహారాజులకి స్థానం లేదు. ఇక్కడ ఎవరికి స్థానం ఉందంటే ఒక వాల్మీకి స్థానం ఉంది, ఒక వ్యాసుడికి స్థానం ఉంది, అదేవిధంగా ఒక అన్నమయ్యకి స్థానం ఉంది, ఒక త్యాగయ్యకి స్థానం ఉంది, ఒక రామదాసుకు స్థానం ఉంది. ఎందుకంటే చరిత్ర లోపల రామాయణం అనేటువంటి ఒక మహద్గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని ఆధారం చేసుకొని వాల్మీకి చెప్తాడు, ఎప్పటివరకు అయితే ప్రపంచం లోపల ఈ భూమి మీద ఉండేటువంటి ఒక భూమండలం మీద ఉండేటువంటి యొక్క సకల చరాచర సృష్టి అంటే ఈ యొక్క తరువులు అంటే చెట్లు ఎప్పటివరకు అయితే ఉంటాయో, ఎప్పటివరకైతే ఈ గుట్టలు ఉంటాయో, ఎప్పటివరకైతే ఈ పర్వతాలు ఉంటాయో, ఎప్పటివరకైతే ఈ నదులు ఉంటాయో, ఎప్పటివరకైతే ఈ సముద్రాలు ఉంటాయో అప్పటి వరకు రామాయణ మహాకావ్యం ఉంటుందని చెప్పి చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశం యొక్క జీవన మూల్యాలని అర్థం చేసుకోవాలంటే ఒక రామాయణాన్ని అర్థం చేసుకోవాలి, ఒక భారతాన్ని అర్థం చేసుకోవాలి, ఒక భాగవతాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ దేశం యొక్క సంపద అయినటువంటి యొక్క వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, బ్రహ్మణాలు కావచ్చు, అరణ్యకాలు కావచ్చు, లేకపోతే అష్టాదశ పురాణాలు కావచ్చు, లేకపోతే కావ్యాలు కావచ్చు, వీటన్నిటినీ అర్థం చేసుకునేటువంటి ఒక శక్తి వస్తుంది. కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క భారతదేశాన్ని ఏదైతే ఉందో మనకి స్వదేశీ భావనకి లింకప్ చేసుకునేటువంటి యొక్క దానికి ఒక గొప్ప మహానుభావుడు చెప్తాడు. దేశం అంటే ఏదైతే ఉందో మనకి సర్వేనాం సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ అని చెప్పేసి చెప్తాడు. అంటే ప్రపంచం మొత్తం కూడా సుఖంగా ఉండాలి. కాబట్టి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని కనుక మనం చూసినట్టయితే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటే సర్వసాధారణమైనటువంటి ఒక జీవితం జీవించడం, కానీ ఉన్నతమైనటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఒక ఆలోచనను అలవర్చుకోవడం, ఇది బేసిక్ ప్రిన్సిపల్. అదేవిధంగా థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అంటే మొత్తం ప్రపంచం గురించి ఆలోచించవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఎక్కడి నుంచి అయినటువంటి ఒక మంచి ఉన్నా కానీ దాన్ని స్వీకరించవచ్చు. కానీ మన యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ చుట్టూ ఉండేటువంటి యొక్క మన లోకల్గా ఉండేటువంటి యొక్క మన ప్రాంతం మీద ఉండేటువంటి యొక్క అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఒక దాంట్లోపల మనం కర్మయోగం చేయాలి. అందుగురించే స్వామి వివేకానంద ప్రపంచం మొత్తం తిరిగి వాళ్ళందరికీ కూడా జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, రాజయోగం చెప్పాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ మూడింటిని చెప్పాల. ఇక్కడ ఏం చెప్పాడంటే కర్మయోగం చెప్పాడు, అనుష్ఠాన వేదాంతం చెప్పాడు. కాబట్టి వివేకానందుడు ఎప్పుడైతే ప్రపంచం మొత్తాన్ని కూడా ఉర్రూతలూగించినటువంటి ఒక సందేశం ఇచ్చి వాళ్ళ యొక్క హృదయాలను చూరగొని భారతదేశం మీద అడుగుపెట్టాడో అప్పుడు అతను ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే ఆ యొక్క పడవ దిగగానే ఇక్కడ ఉండేటువంటి యొక్క ఈ యొక్క నేల మీద పడి పొర్లాడుతూ ఉంటాడు. ఆ మట్టిని తీసుకొని తన శరీరానికి రాసుకుంటూ ఉంటాడు. ఆ మట్టిని తీసుకొని తన యొక్క నెత్తికి రుద్దుకుంటూ ఉంటాడు. ఉంటుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక మహారాజు అతని యొక్క శిష్యుడైనటువంటి ఒక అళగసింగ పెరుమాళ్ళని అడుగుతాడు, ఏంటి ఈయన ప్రపంచం మొత్తాన్ని కూడా విశ్వ విజేతగా తిరిగి వచ్చాడు, అందరి యొక్క హృదయాలలో స్థానం సంపాదించాడని వస్తే ఇతను పిచ్చివాడిలాగా పిచ్చి చేష్టలు చేస్తున్నాడు ఏంటి అని. అప్పుడు అళగసింగ పెరుమాళ్ళు అడిగితే స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక విషయం ఏదైతే ఉందో ఇది మనం అందరం కూడా మన జీవితాలలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక అంశం. ఆయన ఏం చెప్తాడంటే భోగలాలసతకు ప్రతీక అయినటువంటి ఒక వెస్ట్లో నేను తిరిగి వస్తున్నాను. నా శరీరానికి కానీ, నా మనసుకు కానీ, నా మెదడుకు కానీ, నా అహంకారానికి కానీ, నా చిత్తానికి కానీ ఏ రకమైనటువంటి ఒక మాలిన్యం అంటినప్పటికీ కూడా ఆ మాలిన్యాన్ని, ఆ మసకని తీసేటువంటి ఒక శక్తి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రతి ఇసుక రేణువుకి, ప్రతి మట్టి కణానికి ఉంది అని చెప్పేసి చెప్తాడు. అంటే ఆ యొక్క మట్టి కణంతో తనను తాదాత్మ్యం చెందాడు కాబట్టే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క అందరికీ కూడా సందేశం ఇవ్వగలిగాడు. అట్లాంటి యొక్క ఈ విశేషం ఏదైతే ఉందో ఈ మట్టి యొక్క ఉన్నటువంటి ఒక విశేషం. కాబట్టి ఆయన కొలంబో నుంచి అల్మోరా వరకు ఇచ్చినటువంటి ఒక ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రోజులలో ఉండేటువంటి ఒక యువతని ఉర్రూతలూగించాయి. ఉర్రూతలూగించడమే కాదు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఏదైతే భారతమాత యొక్క దాస్య శృంఖలాలు ఛేదించడానికి అలంకరించబడ్డటువంటి ఒక బలిపీఠం మీద తృణప్రాయంగా ప్రాణాలు వదిలినటువంటి ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖదేవ్, ఒక రాంప్రసాద్ బిస్మిల్, ఒక అష్ఫకుల్లా ఖాన్, ఒక తెలుగు వీరుడైనటువంటి యొక్క అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రహ్మణ, సుబ్రహ్మణ్య భారతి, ఇట్లాంటి యొక్క ఎందరో మహానుభావులకి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు వివేకానందుడు. కాబట్టి అట్లాంటి యొక్క వివేకానందుని అడుగుతారు, ఏమని అడుగుతారు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం మీ మొదటి కర్తవ్యం కదా, మరి అట్లాంటి యొక్క మొదటి కర్తవ్యం పట్ల మీరెందుకు
ఒక రకమైనటువంటి ఒక నిరాసక్తత చూపిస్తున్నారంటే అప్పుడు వివేకానందుడు చెప్తాడు, ఈ స్వాతంత్రం ఎందుకు కోల్పోయామో ఆలోచించారా మొట్టమొదటిసారి. ఈ స్వాతంత్రాన్ని ఒకవేళ నేను ఇప్పుడు తీసుకొస్తే దాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక శక్తి ఈ దేశానికి ఉందా అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టే ఆయన వేసినటువంటి ఒక ప్రతి బీజం ఏదైతే కొలంబో నుండి అల్మోరా వరకు ఇచ్చినటువంటి ఒక ఉపన్యాసాల ఒక పరంపర ఉందో ఆ పరంపరే ఈ దేశ స్వాతంత్ర్యం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఒక యువకులను సమాయత్తం చేసింది. కాబట్టి రెండుగా విభజించినటువంటి ఒక బెంగాల్ని ఏకీకరణ చేసినటువంటి ఒక సందర్భంలో, అదేవిధంగా ప్రపంచంలో నుంచి వస్తున్నటువంటి ఒక వస్తు వినియోగాన్ని ఏదైతే ఉందో దానిని దూరం చేయడానికి ఏర్పరచబడ్డ యొక్క మహోన్నతమైనటువంటి ఒక విప్లవమే స్వదేశీ ఉద్యమం. ఏదైనా భారతదేశం లోపల ఈ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో మనం సాధించినటువంటి ఒక ఘట్టం ఏమైనా చూసినట్టయితే అది బెంగాల్ని రెండుగా విభజించినప్పుడు మళ్ళీ బెంగాల్ని ఏకీకరణ చేయాలి అనేటువంటి ఒక ఉద్యమంతో ఏదైతే వందే మాతరం నినాదం ఏదైతే తీసుకొని అరవిందులు బయలుదేరారో అట్లాంటి యొక్క అరవిందులకి సంబంధించినటువంటి ఒక ఆ నినాదం కారణంగా స్వదేశీ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. కాబట్టి స్వదేశీ అనేటువంటిది కేవలం ఒక రాజకీయపరమైనటువంటిది కాదు. ఈ స్వదేశీ అనేటువంటి యొక్క భావన ఏదైతే ఉందో దానికి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉంది, ఎకనామికల్ పర్స్పెక్టివ్ ఉంది, పొలిటికల్ పర్స్పెక్టివ్ ఉంది, కల్చరల్ పర్స్పెక్టివ్ ఉంది. సో ఇన్ని రకాలుగా మనం స్వదేశీని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకొక 2 విషయాలు నేను చెప్పి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లోపలికి వద్దాం. ఆ మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ దేశంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అని హక్కు అని చెప్పినటువంటి ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అని చెప్పినటువంటి ఒక తిలక్ మహానుభావుడి యొక్క జీవితంలో కనుక చూసినట్టయితే అతను తర్వాత తీసుకువెళ్ళి మాండలే జైలు లోపల ఉంచితే ఆ మాండలే జైల్లో ఆయన గీతా రహస్యం రాశాడు. అదేవిధంగా విప్లవకారులందరినీ కూడా సమాయత్తం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగి అరవిందులు ఎవరైతే ఉన్నారో ఆయనని అలీపూర్ జైల్లో పెడితే ఆ అలీపూర్ జైల్లో ఆయనకి యోగంలో శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని కూడా కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ద స్పిరిచువల్ నేషనలిజం. అంటే మనకి సంబంధించినటువంటి యొక్క కల్చర్ వీటన్నిటికీ కూడా ముడిపడి ఉన్నటువంటి ఒక అంశం. కాబట్టి అట్లాంటి సందర్భాల లోపల ఒక 2-3 విషయాలు నా జీవితంలో జరిగినటువంటి విషయాలని చెప్పి నేను కొన్ని విషయాలని ఏ విధంగా మనం స్వదేశీకి సంబంధించినటువంటి ఆలోచన విధానంలో ఉండొచ్చో నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొట్టమొదటి సందర్భం ఏదైతే ఉందో నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. అతని పేరు అందశ్రీ. ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి ఒక ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించినటువంటి ఒక పాట ఉందో ఆ పాట రాసినటువంటి ఒక మహానుభావుడు. ఆయనే నేను కలిసి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సమ్మక్క సారలమ్మ దగ్గర సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నటువంటి ఒక విశేషాన్ని కేవలం అక్కడ ఏముంటుందంటే ఒక చెట్టు యొక్క మొట్టు ఉంటుంది, దానికే చీరే సారే ఇవన్నీ కూడా దానికే పసుపు పెడతారు, దానికే కుంకుమలు పెడతారు, దానికే గాజులు వేస్తారు, దానికే బొట్లు పెడతారు, దానికే పూలదండలు వేస్తారు. అట్లాంటి యొక్క సందర్భం లోపల అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక చుట్టూ ఉన్నటువంటి ఒక వాతావరణం అదంతా గమనించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజన పూజారిని ఎవరైతే ఉందో ఆమెను అడగడం జరుగుతుంది. అంటే ఒక మహానుభావుడిని ఒక వ్యక్తిని సన్మానం చేసుకోవాలంటే సత్కారం చేసుకోవాలంటే ఆ యొక్క దేవుడు లేకపోతే దేవత మెడలోపల ఉన్నటువంటి ఒక పూలహారాన్ని కానీ లేకపోతే శేషవస్త్రాన్ని కనుక కప్పినట్టయితే అదొక హానర్గా భావిస్తారు, అదొక సన్మానంగా భావిస్తారు. అట్లా నేను కూడా ఆవిడని అడగడం జరిగింది. ఆమె అన్నది నేను ఇవ్వనంటే మామూలుగా అయితే మనం ఊరుకోవాలి, కానీ మన లోపల ఉండేటువంటి ఒక అహంకారం ఏదైతే ఉందో ఇది ఊరుకోనియదు. బట్ వెంటనే నేను నా జేబులో నుంచి పర్సులో నుంచి ఒక 100 రూపాయల నోటు తీసి ఆమెకి ఇవ్వబోయాను. ఆమె అన్నది నేను 100 రూపాయలకు అమ్ముకునేటువంటి ఒక దాన్ని కాదు అని చెప్పింది. అంటే ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. దాని తర్వాత వెంటనే ఆ సమ్మక్క గద్దెల దగ్గర నుంచి సారలమ్మ గద్దెల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సారలమ్మ గద్దెల దగ్గర ఆ తల్లిని గురించి ఒక పాట పాడమని చెప్పాను. ఆయన ఒక 4 చరణాలు చెప్పాడు. నిజంగా నా జీవితంలో జరిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక ఘట్టంలో నేను ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఆయన ఏం చెప్పాడంటే, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా,
లేదంటే ఏదీ లేదురా. అంటే కేవలం 4 స్టాంజాస్ లోపల పూర్తిగా భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానము, భారతీయ మూల్యాలు, భారతీయమైనటువంటి ఒక చింతనని 4 పదాలలో చెప్పగలిగాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకం, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫెయిత్, ఇక్కడ ఉన్నటువంటి ఒక అస్తిత్వం ఏదైతే ఉందో ఆ రకంగా ఉన్నటువంటి ఒక అస్తిత్వం. మీరు నమ్మండి నమ్మకపోండి, దీంట్లోపల ఆయన పోషమ్మ తల్లి ఎట్లా పుట్టింది, మైసమ్మ తల్లి ఎట్లా పుట్టింది, పెద్దమ్మ తల్లి ఎట్లా పుట్టింది, ఇక్కడ ఉన్నటువంటి ఒక రేణుక ఎల్లవ తల్లి ఎట్లా పుట్టింది, వాళ్ళ యొక్క జీవనం మొత్తం దాదాపు 22-23 చరణాలు ఉంటాయి. ఆ పాట అయిపోయే లోపల జానపదం గురించి, తర్వాత జనపదం గురించి, వీటన్నిటి యొక్క విషయాన్ని కూడా ఆయన చెప్పిన తర్వాత ఈ పాట అయిపోయే లోపల ఏ గిరిజన పూజారిని అయితే దండ ఇవ్వనన్నదో ఆవిడ దండ తీసుకురావడం జరిగింది. వెంటనే నేను ఆ దండను తీసి వారి మెడలో వేసేసి బిగ్గరగా కౌగిలించుకొని ఒకే విషయం చెప్పాను. మీరు పొద్దుటి నుంచి నాతో తిరుగుతున్నప్పటికీ మీ మనసులో ఏదో ఒక కోరిక ఉంది, ఏదో ఒక దుగ్ధ ఉంది, ఏదో ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. అమ్మ యొక్క ఆజ్ఞ అయింది. మీ ఆలోచన ఏదైతే ఉందో సకారాత్మకం కాబోతుంది, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో తీరబోతుంది అనే విషయం చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశం లోపల హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిజం, సోషలిజం ఇవన్నీ కూడా ఈ దేశానికి కొత్త కాదు. చార్వాకుడు ఎవరైతే ఈ యొక్క భోగం గురించి ఆలోచించినటువంటి యొక్క ఆయన కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఋషి సంతతికి సంబంధించినటువంటి యొక్క ముని సంపత్తికి సంబంధించినటువంటి యొక్క ఒక ఆలోచన విధానానికి సంబంధించినటువంటి యొక్క ద్రష్టగా మనం కొలుస్తాం. అప్పుడు ఆయనకు చెప్పడం జరిగింది అన్నట్టు, అమ్మ ఆజ్ఞ అయిపోయిందని చెప్పేసి. మేము తెల్లారి పేపర్లో చూస్తే ఒక పండితుడికి ఒక పామరుడికి గౌరవ డాక్టరేట్ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ దేశం యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో గ్రామ దేవతలలో ఉంది. అట్లాంటి యొక్క గ్రామ దేవతలను కొలవడం కూడా మన స్వదేశీ విధానం లోపల ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతి. కాబట్టి ఈ దేశంలో మనకి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, లేకపోయినట్టయితే ఒక ముసలమ్మ జాతర జరుగుతుంది, తర్వాత లేకపోయినట్టయితే ఒక కేసులో నాగోబ జాతర జరుగుతుంది. అక్కడ కొలిచేది ఏంటి? ప్రకృతిని కొలుస్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టును కొలుస్తారు, అక్కడ ఉన్నటువంటి ఒక పుట్టను కొలుస్తారు, అక్కడ ఉన్నటువంటి ఒక నాగబామును కొలుస్తారు. లేదు ఈ దేశంలో పుష్కరాలు వస్తున్నాయంటే, లేకపోతే కుంభమేళా జరుగుతుందంటే ఎవరిని పూజిస్తారు? నదీమ తల్లిని పూజిస్తారు. కాబట్టి గోదావరిని కూడా గంగా అంటాం, మనం తల్లి అంటాం. ఈ భావన ఏదైతే ఉందో ఇది స్వదేశీకి సంబంధించినటువంటి ఒక భావన. ఇది మొట్టమొదటి అంశం, నేను మీకు గుర్తు చేయాలి అనుకున్నటువంటి ఒక అంశం. రెండో అంశానికి వెళ్ళినట్టయితే ఒకసారి అనుకోకుండా శ్యామ్ ప్రసాద్జీ ఎవరైతే ఇప్పుడు సామాజిక సమరసకు సంబంధించిన పని చూస్తున్నారో వారు నేను కలిసి చింతూరు అడవుల లోపలికి వెళ్ళడం జరిగింది. చింతూరు అడవులలో ఉండేటువంటి ఒక కొండరెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్స్ని కలవడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సేవాభారతికి సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ డాక్టర్ గారి ముందు మేము ఇట్లా వాళ్ళని కలవాలనుకుంటున్నాము అంటే నిజంగా ఇది జీవితంలో ఎంతో అదృష్టం చేసుకుంటే జరిగినటువంటి ఒక ఘటన. అక్కడికి ఆ డాక్టర్ గారు అన్నారు, లేదండి మీరు అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు విష బాణాలు వేస్తారు లేదా రాళ్లతో కొడతారు మిమ్మల్ని, మీరు వాళ్ళకి తెలియదు కాబట్టి మిమ్మల్ని దగ్గర రానియరు అని చెప్పేశారు. అంటే అప్పుడు మరి మార్గం ఏంటి అంటే ఎవరైనా తెలిసినట్టు వాళ్ళని నెంబడి పెట్టుకొని పోండి అంటే మేము అన్నాము మాకు తెలిసింది మీరే రండి డాక్టర్ గారు అంటే మేము ఆ డాక్టర్ గారితో పాటుగా వెళ్ళాం. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చింతూరులో ఉండేటువంటి ఒక రిమోట్ స్థానం లోపలికి అడవి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక గుట్టల మీద నివసించేటువంటి ఒక కొండరెడ్ల యొక్క జీవన విధానాన్ని గమనించినట్టయితే అక్కడ ఇదే మే జూన్ మాసం లోపల వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం మామిడి చెట్ల నుంచి ఈ ఒక రకమైనటువంటి ఒక మామిడి పండ్లన్నీ కూడా కింద పడి బ్రహ్మాండమైనటువంటి ఒక వాసన వస్తుంది. అది ఎట్లాంటి వాసన అంటే ఆ వాసన చూడగానే మన నోట్లో ఉన్నటువంటి ఒక లాలాజలం ఊరడం, మన నోరు తీపి చేసుకోవాలనేటువంటి ఒక కోరిక కలిగేటువంటి ఒక స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఒక మామిడి పండుని చేతిలోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక గూడెం పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు, దొరా తినొద్దు అన్నాడు. నేనన్నాను ఎందుకు తినొద్దయా అని చెప్పేసి అడిగితే అతను చెప్పినటువంటి ఒక విశేషం ఏంటంటే మేము ఇక్కడ వనదేవతకు పెట్టుకుంటాం, ఆ వనదేవత ఎప్పుడైతే తింటుందో దాని తర్వాతనే ఎవరైనా తినాలి అని చెప్పేసి. నాకు ఆశ్చర్యం వేసినటువంటి ఒక సంఘటన ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ కట్టుబాటు, ఆ యొక్క ఆచారం, అక్కడ ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ప్రకారంగా
చిన్నపిల్లలు కూడా ఆ మామిడి పండు మీద ఏలేసి ముట్టడం లేదు. అయితే నేను మనకు కొంచెం అహంకారం కావచ్చు, లేకపోతే తెలివి కావచ్చు, అతి తెలివి కావచ్చు, లేకపోతే మనకు ఉండేటువంటి ఒక చదువుకున్నామనేటువంటి ఒక ఇంకేదో ఒక రకమైనటువంటి ఒక భావన కావచ్చు. ఆ భావనతో నేను అన్నాను, మామిడి పండు ఏదైతే ఉందో మనం ఇట్లా కింద పోతే వేస్ట్ అవుతాయి కదా అని అన్నాను. అంటే అతడు ఇచ్చినటువంటి ఒక సమాధానం ఏంటంటే, దొరా మీరు తిన్నారనుకోండి మీ నాలుకకి మాత్రమే రుచి కలుగుతుంది, మీ యొక్క దేహానికి లేదా మీ కడుపుకు మాత్రమే మంచి కలుగుతుంది. కానీ ఆ పండు కింద పడితే ఆ పండు ఏదైతే ఉందో రాబోయేటువంటి ఒక తరం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తుంది. ఈరోజు మనం తింటున్నామంటే ఇది ఎవరో మన తాత ముత్తాతలు చెట్టు పెడితే ఆ చెట్టు మించి పడ్డటువంటి ఒక కాయను మనం ఈరోజు తింటున్నాం. కాబట్టి ఈ చెట్టుకు సంబంధించినటువంటి కాయలు మళ్ళీ కింద పడితే రాబోయేటువంటి ఒక తరం దీన్ని తింటుంది అని చెప్పాడు. అంటే అతనికి ఉన్నటువంటి ఒక దూరదృష్టి కావచ్చు, అతను ఉన్నటువంటి ఒక అవగాహన ముందు మన యొక్క తెలివితేటలు ఏమీ పనికి రాకుండా పోయాయి. దీని తర్వాత జరిగినటువంటి 2 సంఘటనలు చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అయితే నేనన్నాను, అవునయ్యా, నేను ఈ మామిడికాయ కనుక తినేటైతే ఆ తిన్నటువంటి ఒక పిక్క తీసి నేను కింద పడేస్తాను కదా, ఆ పడేస్తే కూడా ఆ చెట్టు మొలుస్తుంది కదా అని చెప్పేసి అన్నాను. అంటే అతడు ఇచ్చినటువంటి ఒక సమాధానం ఏదో నిజంగా నా జీవితం యొక్క ఆశయాన్నే కావచ్చు, లేకపోతే నా జీవితం యొక్క కళ్ళ పొరలు అనుకోవచ్చు, లేకపోతే నా అహంకారానికి జరిగినటువంటి ఒక దెబ్బగా మనం భావించవచ్చు. అతను ఏమన్నాడంటే, అతను చెప్పినటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో, నా చదువు, నా సంస్కారము, నా యొక్క నాగరికం అనుకునేటువంటి ఒక వాటన్నింటి కూడా ఆయన యొక్క సంస్కారం ముందు వెలవెలపోయింది. అతను ఇచ్చినటువంటి ఒక సమాధానం ఏదైతే ఉందో, దొరా భూమాతకి ఎంగిలి పెడతావా అని అడిగాడు. అంటే భూమాతకు ఎంగిలి పెట్టకూడదు అనేటువంటి ఒక సంస్కారం ఏదైతే ఉందో ఈ జీవన మూల్యాల నుంచి వచ్చినటువంటి ఒక సంఘటన. ఈ జీవనం యొక్క రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. అంటే మనం అనుకుంటాం వనవాసులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, కొండరెడ్లు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వాళ్ళందరికీ కూడా వాళ్ళు నాగరికులు కారు అనుకుంటాం. మనమే నాగరికులం అనుకుంటాం. మన నగరంలో ఉంటున్నాం కాబట్టి నాగరికులం అనుకుంటాం. కానీ వాళ్ళ సంస్కారం ముందు మన యొక్క సంస్కారం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అంటే నిజంగా అతను చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో కొరడా జలిపించినట్టుగా మన శరీరంలో పడితే వాతలు తేలినట్టుగా నాకు అనిపించింది. అతని యొక్క సంస్కారానికి నేను తల ఒగ్గడం జరిగింది. అదేవిధంగా 3వ సంఘటన ఏదైతే ఉందో, ఒకసారి ఒక సందర్భం లోపల ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఆడిటోరియం లోపల, రామరెడ్డి గారి యొక్క ఆడిటోరియంలో కొందరి మీద కొందరు పిహెచ్డీలు చేశారు. దాంట్లో ఏంటంటే మన సుద్దాల హనుమంత్ గారి మీద ఒకరు, అదేవిధంగా అందశ్రీ గారి మీద ఒకరు, తర్వాత మన గోరటెంకన్న గారి మీద ఒకరు, తర్వాత మన ఉగ్రా నరసింహం గౌడ్ భువనగిరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద ఒకరు, అట్లాగే మాస్టర్జీ మీద ఒకరు, అదే గద్దరన్న మీద ఒకరు. ఇట్లా వారి యొక్క సాహిత్యం మీద, వారి యొక్క పాటల మీద, వారి యొక్క పద్యాల మీద, వారి యొక్క తత్వాల మీద వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వాల్డిక్టరీ సెషన్లో గద్దరన్న మాట్లాడిన తర్వాత అతనికి ఈ మిగతా వాళ్ళందరికీ కూడా తెలంగాణ వాగ్గేయకారులు అనేటువంటి ఒక బిరుదాన్ని ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే అతను ఏం చెప్పాడంటే, శబ్దం ఏదైతే ఉందో, పద్యం ఏదైతే ఉందో, పాట ఏదైతే ఉందో ఇది యూనివర్సల్, ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి ఒక అంశం. కేవలం మమ్మల్ని ఒక ప్రాంతానికి కన్ఫైన్ చేయకండి అనేటువంటి ఒక చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీకు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలకి సమాధానాలు కావాలన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా నేను ఇస్తానన్నాడు. అప్పుడు నేను లేచి అడగడం జరిగింది. ఏం అడగడం జరిగిందంటే, అన్న మీరు ఈ మధ్యలో పర్ణశాలకు వెళ్ళి సీతమ్మ తల్లి మీద పాట పాడారు, లేదు రామప్పకి వెళ్ళి విశ్వేశ్వరుడి మీద పాట పాడారు, లేదు భద్రకాళి దేవస్థానానికి వచ్చి భద్రకాళి అమ్మవారి మీద పాట పాడారు, 1000 స్తంభాల గుడ్లకు వచ్చి శివుడి మీద పాట పాడారు, లేకపోతే కొమరవెల్లికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న మీద పాట పాడారు. మరి మీరు నిజంగా ఆస్తికులా నాస్తికులా అంటే అతను ఇచ్చినటువంటి ఒక సమాధానం ఏదైతే ఉందో, పర్ణశాలకు వెళ్తే సీతమ్మ తల్లిని చూసినప్పుడు ఆ సీతమ్మ తల్లి పడ్డటువంటి యొక్క ఆవేదన, ఆ సీతమ్మ తల్లి ఎవరైతే భూమిపుత్రిక పడ్డటువంటి యొక్క తన యొక్క జీవించినటువంటి యొక్క జీవన విధానం ఏదైతే ఉందో నన్ను కదిలించి వేసింది, నేను పాట పాడానని చెప్పాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో ఉండేటువంటి ఒక కర్కశ హృదయం కావచ్చు, పాషండ హృదయం కావచ్చు, రాయి లాంటి హృదయం కావచ్చు, వీటన్నిటినీ కూడా కరిగించేటువంటి యొక్క శక్తి ఏదైతే ఉందో సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యానికి ఉంది.
కాబట్టే ఈ దేశంలో మనం సీత, సావిత్రి, మండోదరి, తర్వాత కుంతి, అరుంధతి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పూజనీయం చేస్తాం. ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక స్వదేశీ భావనే. అంటే స్వదేశీ అనేటువంటిది ఏదైతే ఉందో కేవలం మనం వాడుకునేటువంటి ఒక వస్తువులు, లేకపోతే మనం వినియోగించేటువంటి ఒక ప్రోడక్ట్స్ లేదా యాప్స్, దీనికి సంబంధించినటువంటి ఒక అంశం కాదు. స్వదేశీ అనేటువంటిది ఏదైతే ఉందో మన యొక్క నరం లోపల, మన యొక్క ప్రతి రక్త కణం లోపల, మన యొక్క ఆలోచన విధానం లోపల గూడు కట్టుకున్నటువంటి ఒక భావన. కాబట్టే మన యొక్క దేశం లోపల ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇక్కడ మామూలుగా మన తల్లిదండ్రులు పాపం చేస్తే పుట్టాల, పుణ్యం చేస్తే పుట్టాం, పుణ్యకార్యం చేస్తే పుట్టాం. కాబట్టే స్వామి వివేకానందుడు అంటాడు, ఎవ్రీ సోల్ ఈజ్ డివైన్, ఎవ్రీ సోల్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఎవ్రీ సోల్ ఈజ్ ఆమ్నిషియంట్, అమృతస్య పుత్ర అంటాడు. అంటే మన శరీరం లోపల, మన దేహంలో ఉండేటువంటి ఒక ప్రతి కణము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక అమృత తత్వంతో నిండి ఉన్నటువంటి ఒక అదే. కాబట్టి ప్రతి కణం కూడా దైవత్వాన్ని సాధించడానికి అని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి ఒక అహరహము శ్రమింపబడడం అనేటువంటిది ఏదైతే ఉందో, అందుగురించే శరీరంలో ఉండేటువంటి ఒక ప్రతి ఒక కణము, ప్రతి రక్త బొట్టు ఏదైతే ఏ విధంగా అయితే ఒక సంయమనంతో, తర్వాత కోఆర్డినేషన్తో, వాటి మధ్య సహకారంతో ఏ విధంగా అయితే శరీరానికి సంబంధించినటువంటి ఒక అవయవాలు పనిచేస్తాయో, అదేవిధంగా ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక కోటాను కోట్ల ప్రజల యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో, కోటాను కోట్ల యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, కోటాను కోట్ల యొక్క జీవన సరళి ఏదైతే ఉందో, జీవన మూల్యాలు ఏవైతే ఉన్నాయో, సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా స్వదేశీకి సంబంధించినటువంటి ఒక భావన కిందికే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలను కనుక గమనించినట్టయితే, మనకు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క భావన విషయం లోపల మన యొక్క భావనకి విదేశీ భావనకి చాలా తేడా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ప్రకృతిని తల్లిగా మనం భావించినట్టయితే, వాళ్ళు ఏంటంటే మనం మాతృభూమి అంటాం, వాళ్ళు పితృభూమి అంటారు. మనకేమో ఇది దైవంతో సమానమైనటువంటి భూమి అయితే, వాళ్ళేమో భోగభూమి అనుకుంటారు, ఫాదర్ ల్యాండ్ అంటారు, లేకపోతే పితృభూమి అంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశేషం కనుక గమనించినట్టయితే, ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క భిన్నత్వంలో ఏకత్వం, ఈ దేశంలో ఉండేటువంటి యొక్క ఎన్నో రకాలైనటువంటి యొక్క భాషలు, ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క ఎన్నో రకాలైనటువంటి యొక్క ఆచార వ్యవహారాలు, ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ఎన్నో రకాలైనటువంటి యొక్క సాంప్రదాయాలు. అందుగురించే ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క 6 ఋతువులు ఈ దేశంలో ఉన్నాయి. వేరే దేశంలో ఎక్కడ కూడా అయితే 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటాయి, ఒక 6 నెలలు సూర్యుడి యొక్క సూర్యరశ్మి కూడా దొరకదు. కానీ ఇక్కడ సమశీతోష్ణమైనటువంటి ఒక పరిస్థితులు, ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఎన్నో రకాలైనటువంటి ఒక మూలకాలు ఏవైతే ఉన్నాయో, ఎన్నో రకాలైనటువంటి ఒక జీవ వైవిధ్యం ఏదైతే ఉందో, ఫ్లోరా అండ్ ఫౌనా, ఇవన్నీ కూడా ఈ దేశంలో లభ్యమవుతాయి. దీని విషయం లోపల ఇంకొక చిన్న అంశం ఏదైతే ఉందో, మనం గమనించుకోవాల్సిన అంశం ఏదైతే ఉందో, ఈరోజు ఉన్నటువంటి యొక్క జియో పాలిటిక్స్ కావచ్చు, జియో ఎకనామిక్స్ కావచ్చు, జియో సోషల్కి సంబంధించినటువంటి ఒక ట్రెండ్స్లో కనుక గమనించినట్టయితే, ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీస్ లేదు ట్రాన్స్నేషనల్ కంపెనీస్ అవి చేస్తున్నటువంటి యొక్క వాడు చేస్తున్నటువంటి యొక్క దురాగతాలు కావచ్చు, దుశ్చర్యలు కావచ్చు, వీటన్నిటిని అర్థం చేసుకోవాలంటే నేను కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాను. అదేంటంటే, కేవలం ఒకే ఒక ఈస్ట్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీ ఏదైతే ఉందో, వర్తకం పేరుతో, వ్యాపారం పేరుతో, వాణిజ్యం పేరుతో, ట్రేడ్, కామర్స్, ఇండస్ట్రీ పేరుతో ఈ దేశం లోపలికి అడుగుపెట్టింది. కేవలం బ్రిటిష్ వాళ్ళే కాదు, బ్రిటిష్ వాళ్ళతో పాటుగా డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు, ఇంకెవరో రకరకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు. వాళ్ళు దేంతో వచ్చారు? వ్యాపారం పేరుతో వచ్చారు. కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి యొక్క సామ్రాజ్యాలని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారంటే అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ కామర్స్, ట్రేడ్, వాణిజ్యము వీటన్నిటికీ కూడా స్వదేశీ భావనకి, స్వాతంత్రానికి, స్వేచ్ఛకు ముడిపడి ఉన్నాయి, లింక్ అయి ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఈరోజు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి యొక్క ఎన్నో వందల కంపెనీలు ఈరోజు భారతదేశం లోపల వాణిజ్యం చేస్తున్నాయి. చేసుకోవద్దు, దాంట్లో తప్పేం లేదు, దాంట్లో ఏం పొరపాటేం లేదు. కానీ అవి చేస్తున్నటువంటి ఒక ముసుగు ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, హిందుస్థాన్ లివర్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది.
అది ఏ దేశానికి వెళ్తే ఆ దేశం యొక్క ముసుగు వేసుకుంటుంది, ఆ దేశం యొక్క పేరు పెట్టుకుంటుంది. ఆ దేశం లోపల ఉండేటువంటి యొక్క మిగతా కంపెనీల కంటే మేమే పతివ్రతలము, మేమే ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక రూట్స్లో ఉన్నటువంటి వాళ్ళము అనేటువంటి ఒక దాన్ని మనకు అధ్యస్తుంది. అంటే ఉదాహరణకి నేను ఎందుకు చెప్తున్నానంటే, విజ్ఞులైనటువంటి ఒక పెద్దలకి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మనం అరటిపండు మన ఒలిచిపెట్టినట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక అంశం నేను జస్ట్ అగ్రెసివ్ మార్కెటింగ్ అనేటువంటి ఏదైతే ఉందో ఈరోజు దేశం లోపల జరుగుతున్నటువంటి ఒక విషయం లోపల ఒక అంశం చెప్తాను నేను. అదేంటంటే, ఒకప్పుడు మనకి 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం మనల్ని ఎద్దేవా చేసేవాళ్ళు. ఎవరు? కాల్గేట్ కంపెనీ వాడు. ఏమని ఎద్దేవా చేసేవాడు? మీ యొక్క ఉప్పుతో కడుక్కుంటే మొహానికి సంబంధించినటువంటి ఒక పాచి పోతుందా, లేదు బొగ్గుతో కడుక్కున్నట్టయితే ఆ మన పండ్లకు పట్టినటువంటి ఒక గార పోతుందా, లేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక నుసితో, లేకపోతే పండ్ల పుల్లతో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉత్తరేణి పుల్లతో మిగతా వాటితో తోముకుంటే మీ యొక్క ఆ యొక్క మన నోటిలో ఉన్నటువంటి ఒక మలినాలు పోతాయా, మాలిన్యాలు పోతాయా అని మనల్ని ఎద్దేవా చేసేవాడు. కానీ ఈరోజు మళ్ళీ అదే కాల్గేట్ కంపెనీ మీ యొక్క పేస్ట్లో ఉప్పు ఉందా, మీ యొక్క పేస్ట్లో బొగ్గుందా, కోలుందా అని అడుగుతుంది. ఎందుకు అడుగుతుంది అంటే, దాని యొక్క అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ లోపల ఈరోజు ఒకే ఒక భారతదేశంలో వచ్చినటువంటి ఒక కంపెనీ ఏదైతే ఉందో, పతంజలి ప్రోడక్ట్స్ అనేటువంటి ఒక పేరుతో దంతక్రాంతి అనేటువంటి ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తే ఒకే దెబ్బతో కొన్ని వందల ప్రోడక్ట్స్ని దెబ్బకొట్టగలిగినటువంటి ఒక శక్తి, అస్తిత్వం ఇక్కడ ఉన్నటువంటి ఒక కంపెనీలకు ఉన్నటువంటి ఒక శక్తి. కాబట్టి ఒక పతంజలి అనేటువంటి ఒక ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫాస్ట్ కన్జ్యూమర్ మూవింగ్ ప్రోడక్ట్స్ లోపల మనం రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటువంటి వరకు ఉండేటువంటి ఒక ప్రోడక్ట్స్ విషయం లోపల దెబ్బ కొట్టినటువంటి ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో కొన్ని ఉన్నాయి, వాటివి టైం టెస్టెడ్కి సంబంధించినటువంటి ఒక అంశాలు కాబట్టి అవి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా విశ్వసించగలుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఈ జంక్చర్లో నిజంగా కూడా మనం ఆలోచించినట్టయితే చాలా చక్కటి విషయాలను కూడా మనం అవగతం చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా రాకముందు, కరోనా వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలను గమనించినట్టయితే మనం సంబోధించుకునేటువంటి ఒక నమస్కారం యొక్క విశేషం ఏదైతే ఉందో, విదేశస్తులు ఇచ్చుకునేటువంటి ఒక షేక్ హ్యాండ్ని రీప్లేస్ చేసింది. ఇవాళ అందరూ కూడా నమస్కారం అంటున్నారు, ప్రణామాలు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? చేతులు ఏవైతే ఉన్నాయో అవి పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక మడి కావచ్చు, ఆచారం కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, వాటన్నిటిని ఒకప్పుడు ఎద్దేవా చేశారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటి? వాటిని అన్నిటిని కూడా ప్రపంచం కూడా గౌరవిస్తోంది. అదేవిధంగా మన యొక్క యోగా, మన యొక్క ప్రాణాయామ, మన యొక్క మెడిటేషన్, ఇవన్నీ కూడా ప్రపంచం లోపల ఈరోజు ప్రతి దేశం కూడా పాటించేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. అది స్వదేశీ భావనలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం. కాబట్టి ఒక మానవుడు అప్పీల్ ఇవ్వగానే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అన్ని దేశాలు యోగాని ఫాలో అయ్యేటువంటి ఒక ప్రిన్సిపుల్ విషయం లోపల చెప్తున్నాయి. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, వేదాల లోపల ఉన్నటువంటి యొక్క మనకి ఉన్నటువంటి యొక్క ఆయుర్వేదం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశేషం ఏదైతే ఉందో టైం టెస్టెడ్ కాబట్టి అది మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఒక మెడిసిన్ కావాల్సినటువంటి దాన్ని ఇవాళ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా ఆయుర్వేదం ఈరోజు కూడా నిలిచి ఉంది అంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, లేకపోయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి యోగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాణాయామం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక న్యాచురోపతి కావచ్చు, ఇవన్నీ కూడా టైం టెస్టెడ్ కాబట్టే నిలబడ్డాయి. ఎన్నో రకాలైనటువంటి ఒక ఆటుపోట్లకి, ఆన్స్లాట్స్కి తట్టుకొని కూడా నిలబడ్డాయి. అట్లాంటి యొక్క ఆయుర్వేదానికి ఈరోజు మళ్ళీ ప్రపంచం లోపల ఒక బహుళ ప్రాచుర్యం అనేటువంటిదో రాబోతుంది. అదేవిధంగా కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు అందరూ కూడా సూర్య నమస్కారాల గురించి మాట్లాడుతున్నారు. అంటే సూర్యుడిని మనం ఒక ప్రత్యక్ష పరమేశ్వరుడిగా మనం ఆరాధించాం. అట్లాంటి యొక్క సూర్యనారాయణుడి యొక్క విశేషాన్ని కూడా మన దేశానికి సంబంధించిన ఒక అంశంగా ప్రపంచం గుర్తిస్తోంది. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఏదైతే ఉందో ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక భావనని మనం స్వీకరించాం. అందుగురించే ఒక జగదీష్ చంద్రబోస్ ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక చెట్టుకి కూడా ప్రాణం ఉంది అని చెప్పినప్పుడు ప్రపంచం
నవ్వింది నివ్వెరబోయింది. కానీ అతని యొక్క ఏదైనా దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే కొన్ని అజంప్షన్స్ చేస్తాం. ఆ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఒక రూట్స్లో ఉండేటువంటి యొక్క మనం సిద్ధాంతీకరించేటువంటి ఒక విషయం లోపల ఉంటుంది. కాబట్టి అతని యొక్క విశ్వాసం ఏదైతే ఉందో, అతని విశ్వాసం ఏంటి, ఈ చెట్టు లోపల ప్రాణం ఉంది అని నమ్మాడు ఆయన నమ్మాడు. కాబట్టే ఆయన రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో తేలినటువంటి ఒక అంశం ఏంటంటే ఏ విధంగా చెట్లు శ్వాసిస్తాయి, ఏ విధంగా చెట్లలో మనం అనుకునేటువంటి ఒక కిరణజన్య సంయోగక్రియ కానివ్వండి, లేకపోతే పాలినేషన్ కానివ్వండి, ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి విషయాలని ఈరోజు మనకు బాటనీ అనేటువంటి ఒక శాస్త్రం మనకు చెప్తుంది. కాబట్టి ఈ దేశం లోపల దేన్ని కూడా ఎప్పుడు కూడా మనం తక్కువ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆ చెట్టుని కూడా మనం దేవుడిగా ఆరాధించాం. కాబట్టి ఒక వేప చెట్టు, ఒక రాళ్ళ చెట్టు, లేదా ఒక మర్రి చెట్టు, లేదా ఒక తులసి చెట్టు, లేదా ఒక మన శివుడిని కొలిచేటువంటి ఒక దళాలు ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి ఒక చెట్లు, వీటన్నిటినీ కూడా మనం ఒక దేవతా వృక్షాలుగా మనం భావించి వాటిని మనం కొలిచాం. అంటే ఎందుకంటే మన యొక్క సుఖ సంతోషాల గురించి అవి మనకి ఇస్తున్నటువంటి ఒక అంశాన్ని. ఆ రకంగా ప్రతి విషయం కూడా ఈ దేశం లోపల ఉన్నటువంటి యొక్క స్వదేశీతో ముడిపడినటువంటి ఒక అంశం. ఇక్కడ మనం ఒక్క విషయం కనుక ఆలోచించినట్టయితే ఈ దేశంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం లోపల కూడా చైనాకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఒక రోగ్ నేషన్కి సంబంధించినటువంటి ఒక దుశ్చర్యలు కావచ్చు, లేకపోతే దురాగతం కావచ్చు, లేకపోతే దురాలోచన కావచ్చు, లేకపోతే అవి చేస్తున్నటువంటి యొక్క రకరకాలైనటువంటి యొక్క అంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి ఒక పనులు చేసినప్పుడు ఆ ప్రకృతి ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంటే మామూలుగా నేనే ఎవరి యొక్క ఆహారపు అలవాట్ల విషయాలలో నేను మాట్లాడట్లేదు. కానీ ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క ప్రతిదాన్ని కూడా మనం కొలుస్తాం. కానీ అక్కడ ఉండేటువంటి యొక్క గబ్బిలాలను కూడా కుక్కలని, పందులని, నక్కల్ని, దేనిని వదిలిపెట్టకుండా చివరికి గబ్బిలాలను కూడా తింటే జరిగేటువంటి యొక్క పరిస్థితి ఏదైతే ఉందో, దారుణం ఏదైతే ఉందో ఈరోజు మన ప్రపంచం మన కళ్ళ ముందు చూస్తున్నాం. ప్రకృతి ఎప్పుడు కూడా సమతుల్యం చేసుకుంటుంది. కాబట్టి ప్రకృతికి తెలుసు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటిది. ఎప్పుడెప్పుడైతే ఈ ప్రపంచం లోపల భూమి యొక్క భారం పెరుగుతుందో అప్పుడు భూకంపాలు వస్తాయి, లేకపోతే ఫెమైన్ వస్తుంది, లేకపోయినట్టయితే సునామీలు వస్తాయి, వరదలు వస్తాయి. ఈ విధంగా వచ్చి ఈ దేశం లోపలే కాదు ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటి యొక్క పాప భారాన్ని తుడిచివేసి మళ్ళీ దాన్ని ధర్మం పట్ల చేసుకునేటువంటి ఒక భావన ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఏంటంటే మనకి 4 చతుర్విధ పురుషార్థాలు చెప్తారు. అదేంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే ఈ దేశం లోపల ప్రతి దాని గురించి కూడా ఆలోచించినటువంటి ఒక విషయం లేదు. కాబట్టే ముని అయ్యారు, ద్రష్ట అయ్యారు. మనకి కొన్ని రకాలైనటువంటి ఒక శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఒక గౌతముడు చెప్పినటువంటి ఒక న్యాయం కావచ్చు, లేదా ఒక కపిలుడు చెప్పినటువంటి ఒక సాంఖ్యం కావచ్చు, లేకపోయినట్టయితే ఈ దేశం లోపల ఏంటంటే ఒక వాత్సాయనుడు చెప్పినటువంటి ఒక కామశాస్త్రం కావచ్చు. ప్రతి ఒక్క శాస్త్రాన్ని కూడా హోలిస్టిక్ అప్రోచ్తో అధ్యయనం చేసి దాని యొక్క పీక్, దాని యొక్క ఫైనెస్ట్ ఆఫ్ ద థింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళు భారతీయులు. దానికి ఉదాహరణగా నేను ఒక అంశం చెప్తాను. అదేంటంటే చాణక్యుడు ఇచ్చినటువంటి ఒక అర్థశాస్త్రం. చాణక్యుడు ఇచ్చినటువంటి ఒక అర్థశాస్త్రాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈరోజు మనం మోడర్న్ లాంగ్వేజ్లో కనుక తీస్తే దాంట్లో పొలిటికల్ సైన్స్ ఉంది, దాంట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, దాంట్లో గవర్నెన్స్ ఉంది, దాంట్లో టాక్సేషన్ ఉంది, దాంట్లో ఈ దేశం యొక్క భద్రత గురించి ఆలోచన ఉంది, ఈ దేశం యొక్క మంచి విషయాల గురించి ఆలోచన ఉంది, ఈ దేశం లోపల వాల్యూ బేస్డ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలనేది ఆలోచన ఉంది. ఇట్లా తీసుకున్నట్టయితే ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఒక న్యాయం ఉంది, ఒక ధర్మం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిపాలకుడు ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఈ ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి, ఈ దేశం లోపల ఏం పండించుకోవాలి, ఈ పండించుకున్నటువంటి దాన్ని ఏ విధంగా వినియోగం చేసుకోవాలి, వీటన్నిటిని కూడా ఆలోచించి చెప్పినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక గ్రంథమే చాణక్యుడి యొక్క అర్థశాస్త్రం. దురదృష్టవశాత్తు మనకి చెప్తారు ఇక్కడ తక్షశిలా విశ్వవిద్యాలయం, ఒక నలంద విశ్వవిద్యాలయం, ఒక నాగార్జున విశ్వవిద్యాలయం, ఒక విక్రమశిల విశ్వవిద్యాలయం, ఇట్లాంటి యొక్క కొన్ని వందల యొక్క విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉండేటి అని చెప్పేసి లేదు. ఒక విశ్వవిద్యాలయం యొక్క లైబ్రరీ, విజ్ఞాన భాండాగారం ఏదైతే ఉందో తగలబడితే 6 నెలలు కాలిందని చెప్తారు.
అంటే ఎంత విజ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఒక విజ్ఞానం బుగ్గి అయిందో మనం ఆలోచించుకోవాలి. అట్లాంటి ఒక విజ్ఞానాన్ని ఈరోజు మళ్ళీ మన యొక్క జీవితాల లోపలికి, మన యొక్క జీవన విధానం లోపలికి, మనకు సంబంధించినటువంటి ఒక సంస్కృతికి, మనకు సంబంధించినటువంటి ఒక విద్యా విధానం లోపలికి తీసుకొచ్చుకోవాల్సిన ఒక అవసరం ఉంది. నేను కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తే కొంచెం చేదుగా అనిపించవచ్చు, కానీ ఉన్నటువంటి ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే భారతదేశం లోపల మనకు అన్ఫార్చునేట్లీ మెకాలే ప్రవేశపెట్టినటువంటి ఒక విద్యా విధానం కారణంగా ఇక్కడ ఏ ఫర్ యాస్ అంటే గాడిద దగ్గర నుంచి జెడ్ ఫర్ జీబ్రా కంచరగాడిద, ఈ రకమైనటువంటి ఒక చదువు ఏదైతే ఉందో మన లోపల నింపడం కారణంగా ఈ చదువు ఏదైతే ఉందో ఇది ఎందుకు పనికిరాకుండా ఒక చదువు అయిపోయింది. అందుగురించే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక మేలెన్నిక అన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి ఉపయోగపడకుండా వేరే దేశాలకి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పంచుతున్నటువంటి ఒక దురస్థితిని మనం గమనిస్తున్నాం. కానీ ఈ దేశం లోపల ఒక అబ్దుల్ కలాం గారు కావచ్చు, లేకపోతే ఈ రోజులలో మనం కనుక చూసినట్టయితే ఒక శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, ఆయనని కనుక కదిలించినట్టయితే భారతీయ జీవన విధానం, భారతీయ సంస్కృతి, భారతీయ మూల్యాల గురించి అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఒక శక్తి ఉంది. స్వదేశీకి సంబంధించినటువంటి ఒక టార్చ్ బేరర్ లాగా మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలంటే ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక శాస్త్ర సాంకేతిక నిపుణత్వం విషయంలో గమనించినట్టయితే మనం తప్పకుండా మళ్ళీ ప్రపంచం లోపల ఒక అగ్రగామి దేశంగా మారతాం కూడా. కానీ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భారతదేశం లోపల ఉన్నటువంటి ఒక భారతీయులందరూ కూడా నడుం కట్టి భారతీయుల్లాగా ఆలోచించి ఒక ప్యాట్రియాటిక్, ఒక దేశభక్తి భావనతోటి కనుక, సమగ్రమైనటువంటి ఒక భావనతో కనుక ఆలోచించి హోలిస్టిక్ అప్రోచ్తో కనుక ముందుకు వెళ్తే తప్పకుండా మళ్ళీ ఈ దేశం ఏదైతుందో ప్రపంచంలో ఒక విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వమానవ కళ్యాణానికి, అదేవిధంగా కృణ్వంతో విశ్వమార్యం అని చెప్పేసి మనం చెప్పేటువంటి ఒక ఏదైతే భావన ఉందో మళ్ళీ ఈ దేశాన్ని ఏదైతే ఉందో ఒక విశ్వ గురుస్థానానికి తీసుకువెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. దాంట్లోనే భాగంగా నేను కొన్ని విషయాలని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని కనుక మనం గమనించినట్టయితే ఒక కొణతం దిలీప్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆ పుస్తకం రాసినటువంటి ఆయన పేరు జాన్ పెర్కిన్స్. ఈ జాన్ పెర్కిన్స్ గారు ఏం పుస్తకం రాశారంటే ద కన్ఫెషన్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్. అంటే ఇది ఒక చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఈ మల్టీనేషనల్ కంపెనీస్, ట్రాన్స్నేషనల్ కంపెనీస్ చేసేటువంటి యొక్క దురాగతాలు ఏవైతే ఉన్నాయో ఆ దురాగతాలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఈ జాన్ పెర్కిన్స్ గారు రాశారు. దాంట్లో ఈ కొణతం దిలీప్ గారు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు, ఒక దళారి పశ్చాత్తాపం అని. ఆ దళారి పశ్చాత్తాపం అనేటువంటి ఒక పుస్తకాన్ని కనుక చదివినట్టయితే మనకి మల్టీనేషనల్ కంపెనీస్, ట్రాన్స్నేషనల్ కంపెనీస్ చేసేటువంటి యొక్క దుశ్చర్యతలు, దురాగతాలు అన్నీ కూడా మనకు అవగతం అవుతాయి. అదేవిధంగా మనం ఒక అంశం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ అంశం ఏంటంటే భారతదేశం లోపల ఉన్నటువంటి ఒక ఈరోజు ప్రతి ఇంటి లోపలికి, ప్రతి మార్కెట్ లోపలికి, ప్రతి యొక్క హోల్సేల్ లేదు రిటైల్కి వెళ్ళినట్టయితే ఎక్కడ చూసినప్పటికీ కూడా చైనీస్కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. చిన్నపిల్లలు మనకి అందరూ ఉపయోగించేటువంటి ఒక టాయ్స్ ఉంటాయి, అంటే ఆట బొమ్మలు ఉంటాయి. ఆ ఆట బొమ్మల్ని కనుక గమనించినట్టయితే చైనా సంబంధించినటువంటి ఒక టాయ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ దేశంలో వాడినటువంటి ఒక వాటిని ఏమంటారు, కండోమ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో వాటితో తయారు చేయబడ్డటువంటి ఒక బొమ్మలు. అన్ఫార్చునేట్లీ ఆ యొక్క బొమ్మ కింద ఉన్నటువంటి ఒక దాన్ని మనం ఎప్పుడు కూడా మనం చూడం. ఆ బొమ్మ కింద ఒక నోట్ ఉంటుంది, అదేంటంటే ఒక వార్నింగ్ ఉంటుంది. ఆ వార్నింగ్ ఏముంటుందంటే హజార్డియస్ టు హెల్త్, అంటే ఇది ఈ యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు అని ఉంటుంది. దాంట్లో ఇంకొకటి కూడా ఏముంటుందంటే ఈ యొక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఈ టాయ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు నోట్లో పెట్టుకోవద్దు అని ఉంటుంది దాంట్లో. అంటే డూ నాట్ కీప్ దెమ్ ఇన్ ద మౌత్ అని చెప్పేసి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఆట బొమ్మలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఒక పిల్లలు ఉపయోగిస్తారు. పిల్లలు ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ చేసేటువంటి పని ఏంటంటే నోట్లో పెట్టుకోవడం అనేటువంటిది.
కానీ దురదృష్టవశాత్తు మనమేమనుకుంటామంటే మన పిల్లలకి మనం ఏదో చైనాకు సంబంధించినటువంటి ఒక టాయ్స్ తెచ్చి ఇచ్చామనుకుంటాం, అదొక గొప్పతనంగా భావిస్తాం. అంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే మనం నుదుటిన పెట్టుకునేటువంటి ఒక బొట్టు బిళ్ళల దగ్గర నుంచి, మన నుదుట పెట్టుకునేటువంటి ఒక కుంకుమ దగ్గర నుంచి, మనం ఎగిరేసేటువంటి ఒక గాలి పటాలకు సంబంధించినటువంటి పతంగుల దగ్గర నుంచి, మాంజా దగ్గర నుంచి, ప్రతి మన యొక్క దైవ ఆరాధనలో మనం ఉపయోగించేటువంటి యొక్క ప్రతి వస్తువు దగ్గరికి కూడా చైనా యొక్క ప్రోడక్ట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఒకప్పుడు లేనటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు గమనించినట్టయితే చాలామందికి నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుంటుంటే ఈ మధ్యలో అలర్జీ అనేటువంటి ఒక పేరుతో అక్కడ మచ్చలు ఏర్పడుతున్నాయి, లేకపోతే శరీరానికి ఒక రకమైనటువంటి ఒక దురద వస్తుంది. ఎందుకంటే వాటిలలో కెమికల్ కలిపి ఆ కెమికల్ కారణంగా అతనికి వచ్చేటువంటి ఒక అలర్జీ కారణంగా ఈరోజు అందరం ఏమనుకుంటున్నామంటే బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది ఏదైతుంది ఇది మంచి అలవాటు కాదు అనేటువంటి ఒక స్థితికి వచ్చేసింది. ఎందుకు? మన దగ్గర ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని, మన దగ్గర ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని, మన దగ్గర ఉన్నటువంటి యొక్క ఫెయిత్ని దెబ్బగొట్టేటువంటి విధానాల్లో అది కూడా ఒక విధానం. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనం చాలా ఒక ప్రోడక్ట్స్ కనుక తీసుకున్నట్టయితే మన దగ్గర ఉండేటువంటి యొక్క ఫుడ్ ప్రోడక్ట్స్ లోపలికి ఎన్నో రకాలైనటువంటి యొక్క క్యాడిమం కావచ్చు, లేకపోతే సీసం కావచ్చు, లేకపోతే మిగతా పదార్థాలన్నింటినీ కూడా దాంట్లో మిక్సప్ చేస్తున్నారు. అంటే మనం వాడేటువంటి ఒక మ్యాగీ కావచ్చు, లేకపోతే ఈ రకమైనటువంటి ఒక ఎన్నో రకాలైనటువంటి ఒక ఆహారపు అలవాట్ల విషయం లోపల కూడా ఒక రకంగా చేస్తున్నారు. కానీ స్వదేశీ భావన అనేటువంటి దాన్ని కనుక మనం ఆలోచించినప్పుడు మాత్రం తప్పకుండా ఈ దేశంలో ఏంటంటే యూజ్ ఇట్ అండ్ త్రో ఇట్, అంటే వాడండి విసిరేయండి. ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఇది గొప్పతనం కాదు. ఒకప్పుడు భారతదేశానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఆ చిన్న ఉదాహరణ ఏంటంటే మన ఇళ్లలో పెద్ద బల్లలు ఉండేవి. ఆ బల్లలు లేకపోతే కుర్చీ లేకపోతే ఆ మేజు ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాల లోపలికి, అంటే అతనికి కలిగినటువంటి కోరికకి శాశ్వతంగా తీర్చుకునేటువంటి అది ఒక ఉపకరణంలాగా ఉండేది. ఆ యొక్క బల్ల మీద పడుకోవచ్చు, కూర్చోవచ్చు, నిద్రపోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా వస్తే తినొచ్చు. ఏ రకంగానైనా కూడా దాని యొక్క మల్టీ యూసేజ్ ఉండేది. కానీ ఈరోజు ఏంటంటే ఈ ప్లాస్టిక్ వినియోగం కారణంగా ఆ ప్లాస్టిక్ పదార్థాన్ని మనం ఉపయోగించి ఈ యూజ్ ఇట్ అండ్ త్రో ఇట్ అనేటువంటి ఒక దాంట్లో భాగంగా మనకి ఎప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒక కొత్తదనం, ఏదో ఒక ఆ పాతదాన్ని రీప్లేస్ చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానం ఇది రావడం కూడా ఇది ఒక విదేశీకి సంబంధించినటువంటి ఒక భావన. అట్లాంటి ఒక విదేశీ భావనల్ని మనం మొగ్గలోనే త్రించి మన జీవితాల లోపలికి స్వదేశీ యొక్క వస్తు వినియోగాన్ని పెంచుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ టైం టెస్టెడ్గా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక జిందా తిలిస్మాత్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫారూఖీ దంత మంజన్ కావచ్చు, లేకపోతే ఒక బోరోలిన్ ఆయింట్మెంట్ కావచ్చు. ఇట్లా మన దేశం లోపల అసలు ఎన్నో రకాలైనటువంటి ఒక ప్రోడక్ట్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి వినియోగం లోపల ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వాటి సంబంధించినటువంటి ఒక సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం వాడుతున్నటువంటి ఒక అంశాలు ఉన్నాయి. వాటిని అట్లాంటి వాటిల లోపల ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఈరోజు పసుపును ఒకరిని పేటెంట్ చేసుకుంటాడు, నీమ్ను ఒక ఆయన పేటెంట్ చేసుకుంటాడు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక గార్లిక్ అంటే సంబంధించినటువంటి ఒక వాటిని ఇంకొకటి పేటెంట్ చేసుకుంటాడు, లేకపోతే ఈ దేశంలో ఉపయోగించేటువంటి ఒక మనం అల్లం ఏదైతే ఉందో, అంటే మన యొక్క ఈ యొక్క వంటగది లోపల ఉండేటువంటి యొక్క ఏవైతే వెచ్చాలు ఉన్నాయో, మిరియాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఒక శొంఠి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఒక జీలకర్ర కావచ్చు, లేకపోతే అల్లం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచంలో మనకు చెప్పినట్టుగా అమంత్రం అక్షరం నాస్తి, అంటే మంత్రానికి పనికిరానటువంటి ఒక అక్షరం లేదు. అట్లాగే వైద్యానికి పనికిరానటువంటి ఒక చెట్టు కూడా లేదు. ప్రతి ఆకు, ప్రతి మూలిక, ప్రతి చెట్టు బెరడు, ప్రతి ఒక రూట్ వేరేదైతే ఉందో అది ఈ దేశం లోపల ఉండేటువంటి ఒక గొప్పతనం. అవన్నీ కూడా ఈ దేశంలో ఒకప్పుడు మనం ఉపయోగించాం. కానీ దురదృష్టవశాత్తు అట్లాంటి యొక్క ఎన్నో ప్రాక్టీసెస్ని మనం మన యొక్క జీవన విధానంలో నుంచి దూరం చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మనం మన యొక్క జీవన విధానం లోపలికి స్వదేశీ జీవన విధానాన్ని తీసుకొచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. దాంట్లో భాగంగా కనుక మనం గమనించినట్టయితే ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్క మహానుభావుడు వచ్చి ఒక విప్లవాన్ని సృష్టిస్తున్నాడు. అంటే ఈరోజు ఒక ఖాదర్ వలీ గారు వచ్చి
తృణధాన్యాల యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఏ విధంగా రాగుల్ని, ఏ విధంగా సజ్జల్ని, ఏ విధంగా కొర్రల్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక అండు కొర్రల్ని, ఇవి మన యొక్క ఆహారపు అలవాట్లలో మార్చుకోవాలి అని చెప్తే ఇవాళ వందలాది మంది వాడుతున్నారు. అట్లాగే ఒక ఏల్చూరి గారు వచ్చారనుకోండి, ఏల్చూరి గారు వచ్చి ఆయుర్వేదానికి ప్రాశస్త్యం ఇచ్చారు. లేకపోతే ఒక బాబా రామ్దేవ్జీ వచ్చి ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క ఆయుర్వేదానికి ప్రోత్సాహమే కావచ్చు, లేదా యోగా కావచ్చు, లేదా ప్రాణాయామానికి కావచ్చు, లేదా మెడిటేషన్కి కావచ్చు, లేదా ఇక్కడ ఉండేటువంటి స్వదేశీ యొక్క వస్తు వినియోగం గురించి వారు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఇది చాలా చక్కటి కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి యొక్క విషయాన్ని కనుక గమనించినట్టయితే ఈ దేశంలో ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చతుర్విధ పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామ, మోక్ష, ధర్మము మోక్షం మధ్యలో అర్ధకామాలను ఉంచారు. కాబట్టి అర్థం విషయం లోపల కనుక చెప్పినట్టయితే ఈ దేశంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా సంపదని సృష్టించమని చెప్పారు. సంపదని వాడడం విషయంలో మాత్రం, సంపదని ఖర్చు పెట్టడం విషయం లోపల మాత్రం కొన్ని రకాలైన రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. కాబట్టి అర్థం దగ్గరికి వచ్చినప్పుడు ధర్మం ప్రకారంగా సంపాదించమన్నాడు, అదేవిధంగా ధర్మం ప్రకారంగా ఖర్చు పెట్టమని చెప్పాడు. కాబట్టి 2 చేతులతో కాదు, 4 చేతులతో కాదు, 10 చేతులతో కాదు, సహస్ర బాహువులతో సంపాదించమని చెప్పాడు. కానీ దానిని వినియోగించేటప్పుడు మాత్రం, దానిని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం నీకు దాంట్లో ఎంతైతే ధర్మం ప్రకారంగా నీకు రావాలో దాంట్లో 1/10లో 1/10 మాత్రమే నిన్ను ఖర్చు పెట్టుకోమని చెప్పాడు. దట్టు నీ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో నీ కుటుంబానికి, నీ శరీరానికి, నీకు సంబంధించినటువంటి ఒక పరివారానికి సరిపడంత మాత్రమే వాడుకోవాలని చెప్పాడు. దాంట్లోపల కూడా ఏంటంటే సింపుల్ లివింగ్ చెప్పాడు, లగ్జూరియస్ లివింగ్ గురించి ఎప్పుడూ ఇక్కడ ఆలోచించలేదు. కాబట్టి ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ దేశంలో ఒక బుద్ధుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని ఈరోజు కూడా మనం ఆచరిస్తున్నాం. అందుగురించే ఒక గొప్ప మహానుభావుడు కోన్రాడ్ ఈస్ట్ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఫ్రమ్ అగస్త్య టు అంబేద్కర్. అంటే అగస్త్యుడు ఒక మహాముని, అదేవిధంగా ఆ పరంపరలో మనం ఇముడ్చుకున్నటువంటి ఇంకో గొప్ప మహానుభావుడు ఎవరైతున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక రూట్స్ లోపలికి, ఈ దేశం యొక్క మూలాల లోపలికి, ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి ఒక అవగతం చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇట్లాంటి యొక్క మహానుభావులు చెప్పినటువంటి యొక్క ఎన్నో విషయాలని మనం గమనించినట్టయితే ఒక గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఒక వినోబా భావే కావచ్చు, లేకపోతే ఒక బాబా ఆమ్టే కావచ్చు, ఈరోజు మనం తీసుకున్నట్టయితే ఒక అన్నా హజారే గారు కావచ్చు. అన్నా హజారే గారి యొక్క ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే అతను మిలిటరీలో పనిచేసి ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక తన యొక్క గ్రామంకి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక దుర్భర దారిద్ర్యాన్ని, అక్కడ ఉండేటువంటి ఒక వ్యభిచారాన్ని, అక్కడ ఉండేటువంటి ఒక గుడంబాన్ని, అక్కడ ఉన్నటువంటి ఒక అశ్లీలకరమైనటువంటి ఒక అసభ్యకరమైనటువంటి ఒక వాతావరణాన్ని చూసి తను సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. అతను పెళ్లి చేసుకోలేదు, కానీ మిలిటరీలో ఒక ట్రక్ డ్రైవర్గా పనిచేశాడు. అట్లాంటి వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు కింద పడదామని చెప్పేసి వెళ్తాడు. కానీ అక్కడ అనుకోకుండా ఒక ఆ యొక్క స్టోర్స్లో ఒక పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం పేరు ఏంటంటే దేశాన్ని పునర్నిర్మించండి, రీబిల్డ్ ఇండియా, రీకన్స్ట్రక్ట్ ఇండియా అని స్వామి వివేకానంద రాసినటువంటి ఒక పుస్తకం. ఆ పుస్తకం చదివిన తర్వాత అతని యొక్క అవుట్లుక్ కంప్లీట్గా మారిపోతుంది, అతని యొక్క ఆలోచన విధానం కంప్లీట్గా మారుతుంది. ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క నా గ్రామాన్ని బాగు చేయడానికి ఇంకెవరో ఎందుకు రావాలి, నేనే నడుము కడతాను, నేనే ఈ యొక్క నా గ్రామాన్ని బాగు చేసుకుంటాను అని తను నడుము కట్టినటువంటి కారణంగా ఈరోజు ఆ గ్రామం ఏదో ఉందో ప్రపంచం లోపల ఉన్నటువంటి ఒక యుఎన్ఓతో గుర్తించబడ్డటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి అంటే ఎక్కడైతే మద్యం లేదో, ఎక్కడైతే వ్యభిచారం లేదో, ఎక్కడైతే ప్లాస్టిక్ వినియోగం లేదో, ఎక్కడైతే సాంఘిక దురాచారాలు లేవో, ఎక్కడైతే సమత మమత అనేటువంటి ఒక భావన ఉందో అట్లాంటి ఒక గ్రామాన్ని అతను నిర్మాణం చేయడం జరిగింది. దానికి ఆధారం ఏంటి అంటే వివేకానందుడు ఇచ్చినటువంటి ఒక రీబిల్డ్ ఇండియా, ఈ యొక్క దేశాన్ని పునర్నిర్మించండి అని. నేను ఈ దేశం లోపల ఉండేటువంటి ఒక వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మందికి చెప్పేటువంటి ఒక సలహా ఒకటే, ఈ దేశం లోపల ఉండేటువంటి ఒక అస్తిత్వానికి సంబంధించిన విషయంలో ఒక వివేకానందుడు చెప్పినటువంటి ఆ రీబిల్డ్ ఇండియా, లేకపోతే ఈ దేశాన్ని పునర్నిర్మించండి, ఈ రీకన్స్ట్రక్ట్ ఇండియా అనేటువంటి పుస్తకం కానీ, లేకపోతే కొలంబో నుంచి అలంబోరా వరకు ఇచ్చినటువంటి ఉర్రూతలు గురించినటువంటి ప్రసంగాలు కానివ్వండి. ఆయన చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే ఐఎమ్ ఎ వాయిస్ వితౌట్ ఎ ఫామ్, నేను అశరీరవాణిగా ఉన్నాను,
రాబోయేటువంటి ఒక 1500 సంవత్సరాలకి కావాల్సినటువంటి యొక్క విజ్ఞానాన్ని, ఒక రోడ్ మ్యాప్ని, మీకు బ్లూ ప్రింట్ని నేను ఇచ్చి వెళ్తున్నాను. దానిని కనుక మీరు అనుష్ఠాన వేదాంతం చేసుకొని దాన్ని కనుక మీరు ముందుకు తీసుకువెళ్తే ఈ కర్మభూమి ఏదైతే ఉందో, ఈ ధర్మభూమి ఏదైతే ఉందో, ఈ వేదభూమి ఏదైతే ఉందో, ఈ ఉపనిషత్ భూమి ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి తిరిగి జాజ్వల్యమానంగా ప్రపంచ దేశాలకి మార్గదర్శనం ఇచ్చేటువంటి యొక్క స్థితికి చేరుతుంది అని మనకి స్వామి వివేకానందుడు ఇచ్చినటువంటి యొక్క సందేశం. అదేవిధంగా కనుక మనం తీసుకున్నట్టయితే ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క పొదుపు, థ్రిఫ్ట్ ఏదైతే ఉందో, అదేవిధంగా వికేంద్రీకరణ కావచ్చు, లేకపోతే గ్రామాభ్యుదయం కావచ్చు, ఈ యొక్క దేశం లోపల ఇచ్చినటువంటి ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క రకమైనటువంటి ఒక మోడల్ని నిలబెట్టి వెళ్ళాడు. ఎందుకంటే చెప్తున్నానంటే ఒక రకమైనటువంటి ఒక విప్లవాన్ని తీసుకొచ్చినట్టు. వినోబా భావే గారిని కనుక తీసుకున్నట్టయితే ల్యాండ్ పూలింగ్ చేసి ఈ దేశం లోపల ఉండేటువంటి ఎందరో మంది ఒక భూస్వాముల దగ్గర ఉన్నటువంటి ఒక భూమిని వాళ్ళ దగ్గర నుంచి దానం తీసుకొని ఆ దానాన్ని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వినియోగించుకునేటువంటి వ్యక్తుల మధ్యలో ఆయన పంచడం జరిగింది. అట్లా మనం తీసుకున్నట్టయితే ప్రతి విషయం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రంథాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక మహాపురుషులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి చెట్టు పుట్ట కూడా మనకి మార్గదర్శనం చేసేటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాటి ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఇమ్మీడియట్ ఎఫెక్ట్ని కనుక మనం చూసుకున్నట్టయితే చైనా ఒక పక్కంబడి డోక్లాంలో ఏం చేసిందో మనకు తెలుసు. లేదు వన్ రోడ్ ఓఆర్ఓపి అనేటువంటి ఒక పేరుతో, లేకపోతే సిపెక్లో అది చేస్తున్నటువంటి ఒక దురాగతాలు తెలుసు, లేదా మొన్నటి వరకు అరుణాచల్ ప్రదేశ్లో ఏం చేసిందో తెలుసు, లేకపోతే నిన్నగాక మొన్న లద్దాఖ్లో ఏం చేసిందో తెలుసు. అట్లాంటి ఒక చైనా యొక్క వస్తు వినియోగం ఏదైతే ఉందో భారతదేశంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, లేదా మొబైల్కి సంబంధించినటువంటి ఒక వాటిలలో కానీ, లేకపోతే మనం ఉపయోగించే టిక్ టాక్లలో కానీ, లేకపోతే హలో అనేటువంటి ఒక యాప్స్లో కానీ ఎన్నో రకాలైనటువంటి ఒక మనం వినియోగం చేయడం కారణంగా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళకి నిరుద్యోగం లేకుండా వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. కానీ అదే కారణంగా భారతదేశంలో కొన్ని వందలాది వేలాది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో నిరాశ్రయులైపోయి, నిరుద్యోగులైపోయి ఏం పని చేయాలో తేలిక ఉన్నటువంటి ఒక స్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఆశ్రయం కల్పించాలన్నా, లేదా వాళ్ళకి ఉద్యోగం కల్పించాలన్నా, ఈ దేశం లోపల ఉండేటువంటి ఒక స్వావలంబన దిశగా మనం ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ దేశం యొక్క ప్రోడక్ట్స్ని నిన్నగాక మనం చూసాం. టాటా అనేటువంటి ఒక కంపెనీ ఎవరైతే ఉన్నారో కొన్ని వేల కోట్ల రూపాయలని కోవిడ్ విషయం లోపల ఖర్చు పెట్టింది. ఎందుకు ఖర్చు పెట్టింది అంటే ఈ భారతీయుల పట్ల ఉండేటువంటి ఒక మమకారం, ఈ భారతీయుల పట్ల ఉండేటువంటి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ భారతీయుల పట్ల ఉండేటువంటి ఒక సహజమైనటువంటి ఒక మిత్రత్వమైనటువంటి భావన, ఒక సహజమైనటువంటి ఒక బంధుత్వమైనటువంటి ఒక భావన, వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ కాబడాలి అని వాళ్ళు అన్ని వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతుంటే మనం అట్లాంటి ఒక టాటా ఒక ప్రోడక్ట్స్ని ఏవైతే ఉన్నాయో వినియోగం చేసుకోకుండా మనం చైనాకు సంబంధించినటువంటి ఒక వస్తు వినియోగం కనుక చేసినట్టయితే అది ఈ దేశానికి తప్పకుండా చెడు జరుగుతుంది తప్ప మంచి జరగదు. కాబట్టి ఈ దేశం లోపల ఒక బాబా రామ్దేవ్ గారి యొక్క పతంజలి ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఈరోజు డాబర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే టాటాకి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఒక రవిశంకర్ గురూజీ తయారు చేస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఒక పరిపూర్ణానంద స్వామీజీ తయారు చేస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్స్ కావచ్చు, ఈ విధంగా దేవల్పారాలో జరుగుతున్నటువంటి ఒక ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఒక ఆసారాం బాపు ఏదైతే, లేకపోతే దయాల్ బాగులో జరుగుతున్నటువంటి ఒక ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి యొక్క ఈ దేశం లోపల ఉండేటువంటి ఒక వితంతులు కావచ్చు, నిస్సహాయులు కావచ్చు, లేదా ఎవరైతే తయారు చేస్తున్నారో అట్లాంటి యొక్క ప్రోడక్ట్స్ యొక్క వినియోగాన్ని మన యొక్క నిత్య జీవితం లోపలికి తెచ్చుకున్నట్టయితే మన యొక్క స్వదేశీకి సంబంధించినటువంటి ఒక కంపెనీస్ని కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కిరాణా మార్కెట్లను కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక వాటన్నింటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఒక భావనని మన యొక్క హృదయాలలో నింపుకుందాం. చిట్ట చివరి అంశం ఏదైతే ఉందో, కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి మన యొక్క హృదయం లోపల నిలిచిపోయినటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక రకంగా మనం తీసుకుంటే మైసూర్ శాండిల్ సోప్ ఉంది. మైసూర్ శాండిల్ సోప్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రాగ్రెన్స్ కావచ్చు, దాని లోపల ఉండేటువంటి యొక్క ఆ గంధం యొక్క అది కావచ్చు, అది మన శరీరానికి మంచి చేస్తుంది, ఆ శరీరం లోపల సుగంధాన్ని ఇస్తుంది, ఆ శరీరం లోపల కావాల్సినటువంటి యొక్క మలినాలను తీసేటువంటి యొక్క శక్తి ఉంది. అదేవిధంగా మన దేశం లోపల ఉండేటువంటి యొక్క వస్తు వినియోగంలో కనుక తీసుకున్నట్టయితే మనం దేవుడిని కొలవడానికి వెళ్ళినా, లేదా మన యొక్క ఇంట్లో వంటింటి లోపల మనం వాడేటువంటి యొక్క ప్రోడక్ట్స్ కనుక చూసినట్టయితే
ఒక అగరబత్తులు కావచ్చు, లేకపోతే ధూపం కావచ్చు, లేకపోతే స్టిక్ కావచ్చు, వీటన్నిటినీ కూడా విదేశీ వాటితో కాకుండా స్వదేశీకి సంబంధించినటువంటి, సపోజ్ అరబిందో సొసైటీకి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి, చక్కటి సుగంధాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క ఊదుబత్తీలు ఉంటాయి, ఆ రకమైనటువంటి చక్కటి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. సో ఈ రకమైనటువంటి ఒక ప్రోడక్ట్స్ని మన యొక్క నిత్య జీవితం లోపలికి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను మీ అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియా లోపల చైనా యొక్క వస్తు వినియోగాన్ని అరికట్టాలని చెప్పేసి చైనాకు సంబంధించినటువంటి యొక్క ఆ ప్రోడక్ట్స్ని ఏవైతే ఉన్నాయో మనం వినియోగించొద్దని, దానికి సంబంధించినటువంటి ఒక రకరకాలైనటువంటి ఒక యాప్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఒక స్వదేశీ విదేశీ ప్రోడక్ట్స్ యొక్క లిస్టులు కావచ్చు, లేకపోతే సర్వీసెస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. నినాక మొన్న ఒక గొప్ప మహానుభావుడు అతను ఇచ్చినటువంటి ఒక పిలుపు కారణంగా దేశంలో లక్షలాది మంది ఒకటేసారి ఈ రిమూవ్ చైనా యాప్స్ అనేటువంటి దాన్ని అందరూ డౌన్లోడ్ చేసుకున్నారని చెప్తున్నారు. కాబట్టి ఈ దేశం లోపల ఒక ఆత్మ నిర్భర భారత్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఆత్మ అర్థం కావాలి, నిర్భరత అర్థం కావాలి. ఆ రకంగా ఆత్మ నిర్భర భారత్ నిర్మాణం చేసుకోవాలి కనుక గమనించినట్టయితే ఈ యొక్క దేశంలో స్వదేశీ స్వావలంబన అనేటువంటి ఒక ఉద్యమం జరుగుతుంది. అంటే ఈ దేశం సెల్ఫ్ సఫిషియెంట్గా, సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండాలి అని అంటే ఆ స్వావలంబనకు సంబంధించినటువంటి దిశగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ స్వావలంబనకు సంబంధించిన విషయం లోపల మనం ఏదైతే కంకణబద్ధులమై స్వదేశీ వస్తువుల్ని వినియోగం చేసుకుంటాం, స్వదేశీ వస్తువుల్ని మనం వాడతాం, స్వదేశీ వస్తువుల్ని కొందాం, విదేశీ వస్తువుల్ని కొనొద్దు. విదేశీకి సంబంధించినటువంటి ఒక దానివల్ల ఏమవుతుందంటే దేశం లోపల ఉండేటువంటి ఒక విదేశీ మారక నిల్వలు కానివ్వండి, లేకపోతే ఇంపోర్ట్ డ్యూటీ కానివ్వండి, లేకపోతే ఎక్స్పోర్ట్ డ్యూటీ కానివ్వండి. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. అంటే భారతదేశం లోపల ఒక 2 ప్రోడక్ట్స్ విషయంలో, ఫారెన్ ఎక్స్చేంజ్ విషయం లోపల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే గోల్డ్, అంటే బంగారం మనము ఇంపోర్ట్ చేసుకోవడం కారణంగా, బంగారాన్ని మనం వినియోగించడం కారణంగా మన దేశానికి సంబంధించిన ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అయితే విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అవి ఆ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి, ఆ యొక్క నిల్వలు తగ్గిపోతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి ఒక 2-3 సంవత్సరాలు దయచేసి అందరూ గమనించుకోవాల్సిన అవసరం ఏదైతుందో, బంగారం యొక్క వినియోగాన్ని తక్కువ చేసుకున్నట్టయితే, విదేశాల నుంచి వస్తున్నటువంటి ఒక బంగారాన్ని కనుక మనం వాడకపోయినట్టయితే తప్పకుండా ఈ దేశం యొక్క రిజర్వ్స్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మన దేశంలో ఉన్నటువంటి ఒక తల్లులందరూ ఆలోచిస్తారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, మన తల్లుల దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మన యొక్క గృహిణీల దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, చంద్రుడిని కూడా మామగా చేసుకొని, చంద్రుడితో కూడా మనం సంపర్కం పెట్టుకొని ఒక మిత్రత్వ భావనని, ఒక బంధుత్వ భావాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఒక భావన కలిగినటువంటి ఒక భారతీయ మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎవరైతే గృహిణులు ఉన్నారో వాళ్ళు అంత గొప్ప ఉదాత్తమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక భావాలు కలిగినటువంటి వాళ్ళు విదేశానికి సంబంధించినటువంటి ఒక చీప్ ప్రోడక్ట్స్ విషయం లోపల కానీ మిగతా విషయాల లోపలికి తెలిసినటువంటి వాళ్ళకి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఎక్కువగా ఈ విషయం మీద స్ట్రెస్ చేయకుండా ఒకే ఒక అంశం ఏదైతే ఉందో, ఈరోజు దేశం మొత్తం లోపల కూడా ఒక గొప్ప నూతనమైనటువంటి ఒక మార్పు తీసుకురావడానికి ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక 30% ఆఫ్ ద యూత్ ఎవరైతే ఉన్నారో, దాదాపుగా మనకి 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఒక యువత, అట్లాంటి ఒక యువత మొత్తం కూడా కంకణబద్ధులై ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక మార్పుకి, అంటే ఒక రకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, స్వదేశీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక వస్తు వినియోగం పట్ల, అదేవిధంగా మన యొక్క దేశం లోపల ఏదైతే మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక ప్రోడక్ట్స్ విషయం లోపల కనుక మనం ఆలోచించినట్టయితే తప్పకుండా ఈ భారతదేశం ఏదైతే ఉందో ఒక ఆత్మ నిర్భర భారత్గా మారబోతుంది. కాబట్టి అట్లాంటి ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తే ఏదైతే ఈ దేశం యొక్క పాలకులు కలలు కంటున్నారో, అంటే యద్యదాచరితి శ్రేష్ఠ, అట్లాంటి యొక్క మహానుభావులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఒక స్వచ్ఛ భారత్, ఒక ఆరోగ్య భారత్, ఒక నిర్భర భారత్, ఒక రకమైనటువంటి ఒక విజయీ భారత్, ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క ప్రతి విషయం లోపల, అంటే మనం మన యొక్క భాష విషయంలో, మన యొక్క భూష విషయంలో, మన యొక్క భోజనం విషయంలో, ఒక మన యొక్క స్వాభిమానం విషయంలో, ఒక మన యొక్క భజన, మన జీవన
మూల్యాల విషయం లోపల కనుక ఆలోచించినట్టయితే తప్పకుండా ఈ దేశానికి సంబంధించిన ఒక రూట్స్లో మూలాల లోపల మనకు ఉండేటువంటి ఒక శక్తి ఉంది. కాబట్టి అందరికీ కూడా నేను ఒక్కసారి మళ్ళందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ స్వదేశీ వస్తు వినియోగాన్ని మనం పెంచుకుందాం. ఆ రకంగా వందే మాతరం, జై హింద్, జై భారత్, జై విజయీ భారత్ అనేటువంటి ఒక నినాదంతో మనం అందరం ముందుకెళ్దాం. మన దేశంలో జరుగుతున్నటువంటి యొక్క ఈ స్వావలంబన ఏదైతే డిజిటల్ క్యాంపెయిన్ జరుగుతుందో దానికి కూడా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమోవకాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.